తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నేతలు వెన్నుపోటు దినం పోస్టర్ రిలీజ్ చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చారని సజ్జల ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, కూటమి పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. ఇది ప్రశ్నించకుండా, ఈ అన్యాయాలను ప్రశ్నించకుండా ఉండే రకంగా హింసాకాండం సృష్టించి తప్పుడు కేసులు పెట్టి అరాచకం క్రియేట్ చేసి నా పాలన, దీనికి ఇప్పుడు ఆ రోజు మామకు పొడిచిన వాడు వెన్నుపోటు, ఈరోజు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు అన్నాం కానీ యాక్చువల్ అయితే స్ట్రైట్ పోటే ఎదురుగానే నిలబెట్టి పొడిచాడు. దీనికి పేటెంట్ హక్కు ఎవరిదంటే చంద్రబాబు గారిది కాబట్టి వెన్నుపోటు దినంగా జూన్ 4న జరపాలని పార్టీ నిర్ణయించింది. అధ్యక్షులు ఇప్పటికే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నియోజకవర్గ స్థాయిలో ర్యాలీల రూపంలో ప్రదర్శనగా వెళ్లి అక్కడ ఉన్న ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అధికారులుగా నియోజకవర్గ స్థాయిలో ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, జిల్లా కలెక్టర్లు కానీ శాంతియుతంగా ర్యాలీ జరిపి మన నిరసన తెలియజేసి ఏ రకంగా మోసం చేశారో చెప్పి, ఇప్పటికైనా ఆ రోజు ఇచ్చిన హామీలు తొలి ఏడాదిలో ఇప్పటికే ఎంత ఎగరగొట్టారో చెప్పి ఈ మొత్తం పెండింగ్ బకాయిలతో సహా ప్రజలకు చెల్లించమని చెప్పి డిమాండ్ చేస్తూ వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించాము. అందుకు తగిన రకంగా సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ పోస్టర్ రిలీజ్ చేశాం. ఆ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది ఆయన ఎంత బలంగా పొడిచాడనేది. ఇది ప్రశ్నించకుండా, ఈ అన్యాయాలను ప్రశ్నించకుండా ఉండే రకంగా బీజేపీ